దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సంగమా, మీ గృహాల్లో మీరందరూ కూడా ఏర్కొని మేల్కొని ప్రభు సన్నిధిలో చిరపడి ఉంటారని ఆశిస్తున్నాను. సిద్ధపడిన మీరందరూ కూడా ప్రభు సమ్ములో మీ కుటుంబ సమేతంగా మీరు కూర్చున్నట్లయితే ప్రభు సన్నిధిలో అది ఆశీర్వాదకరంగా ఉంటుందని భావిస్తున్నాం. నేను కూడా ఇది కొరకు సంఘం కొరకు మన దేశ పట్టణం కొరకు కూడా క్రమముగా జరుగు ఆరాధన కార్యక్రమంలో మేము కూడా ప్రభుత్వంలో ప్రార్థన ప్రారంభిస్తుండగా మాతో ఏకీభవించాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. మీరున్న స్థలంలో మీరున్న పాటున ప్రభుత్వంలో మోకరించాలని వినయముతో కోరుకుంటున్నాం. స్తోత్రము 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 స్తోత్రం నిన్న నేడు నిరంతరము మారని మా రక్షకాని ఘనమైన నామను కోట్ల కొలసు చెల్లిస్తున్నాము. మారుచున్న లోకములో మాసిపోతున్న బ్రతుకుల్లో ప్రభా మారని నీ కృపా కనికరము తండ్రి, ఏ యోగ్యత లేని నన్ను మమ్మును ప్రియమైన సంఘాన్ని మా దేశాన్ని పట్టణాన్ని మీరు కాచి కాపాడుతున్నందుకు ఈ కోట్ల కొలసు ప్రత్యేకంగా సంఘవాసులు ఇంతవరకు మీరు కాచారు కాపాడని విశ్వసిస్తున్నాం, నిరీక్షిస్తున్నాం. ప్రియబిడలమైన మేమేం తండ్రి ఒకటిగా కొన్ని నిన్ను ఆరాధించలేకపోయిన కుటుంబాల్లో వారు ఉంటుండగా సంఘములు మేము తండ్రి నీ పాదసంలో కూడి తండ్రి నీ నామను స్మరించలేంటుండగా ఆత్మదేవ దూరమునకు సమీపనకు మీరు దేవుడు అయ్యా. నీ యొక్క కనుదృష్టి లోకమంతే సంచరిస్తున్న తండ్రి అయ్యా, మా ప్రియ బిడ్డలందరితో నీ సన్నిహితం తోడుగా ఉంచండి, ఆరాధన ఆధిపత్యం వహించండి, సమస్తమును క్రమముగా మర్యాదగా జరిగించండి. వీటికి అభ్యంతరాలు ఆటంకాలు కలిగించు ప్రతి అంధకార ఆటంక చీకటి శక్తులు నా జీడని యేసునామమున తొలగిస్తున్నాం. సమస్తము నీ నామ మహిమార్థమై తండ్రి దీని సంఘానికి దీనులమైన నాకు మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. నీ నామకు మహిమ తెచ్చుకోండి. యేసయ్య నామములో మా కొరకు తీరాలని జరిగి నేను యేసయ్య నామములో అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మేఘలన్నీ వీడిపోదు, నా కృప నీకు నా నిబంధన తొలగదు.
తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి మన యొక్క ధ్యాన వాక్యము నిమిత్తమై రోమీలు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకొని ప్రార్థన పూర్వకంగా ధ్యానించుకుందాం. అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. స్తోత్రం. అందరూ కూడా ఈ యొక్క దినములో ప్రపంచమంతటా వ్యాపించి వినిపిస్తున్న కార్యము, అయ్యో ఈ కరోనా మరణ వ్యాధి నుండి మమ్మల్ని ఎవరు విడిపించేది, దీనికి ఔషధమే లేదే, ఎక్కడ ఎవరికి సాధ్యము కాదే, ఏ డాక్టర్లకు సాధ్యం కాలేదని ఒకవేళ విలపిస్తున్న ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వాగ్దానం ఏమిటో మనం ధ్యానించబోతున్నాం. ఇందులో చెప్పబడుతుంది, క్రీస్తునందు పిల్లరా, చదువుదాం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. అవును, మనం ఇలాంటి స్థితిలో మనం ఉన్నాం. అందరూ కూడా ప్రభుత్వంలో అపోస్తలుడైన పౌలు మోకరించి ప్రార్థించే విధంగా మనం కూడా ప్రార్థిస్తాం. స్తోత్రం ప్రభువా, చదవబడిన లేఖన భాగాన్ని ప్రత్యేకంగా నీ సన్నిధికి తీసుకొస్తున్నాం. అయ్యా అయ్యా నీ దాసుడును తండ్రి, మా పితరులు తండ్రి దిగునైనా అపోస్తలుడైన పౌలు గారు ప్రభువా, ఇదిగో నీ సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి ఎవరు మమ్మల్ని విడిపించేది, నన్ను విడిపించేదని విలపించినట్లుగా అయ్యా దేశములంతటా విలపిస్తుండగా మేము కూడా మీ పాదశంలో విలపిస్తున్నాం. ఆత్మదేవా, చదువుబడిన లేఖన భాగాన్ని దయచేస్తున్నాం. మీరు ఆశీర్వదించండి, దీవించండి, దీనిని మురుగుపరిచి మాకు బోధించండి. నీ నామమునకు మహిమ తెచ్చుకోండి, మాకందరికీ ఆశీర్వాదకరంగా మార్చండి. యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రైజ్ గాడ్. దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సంఘమా, చదవబడిన లేఖన భాగంలో ఇక్కడ మనం చూస్తున్న కార్యము, అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి ఎవరు నన్ను విడిపించును. అవును క్రీస్తునందు పిల్లరా, ఈ లోకములో ఈనాడు ప్రపంచమంతటా కూడా వ్యాపించి అది ప్రబలి ప్రతి వారిని వెంబడిస్తున్న ఈ యొక్క మరణ వ్యాధిని ఎవరు విడిపించగలరు? ఇది ఎవరికి సాధ్యము కాక ప్రపంచమంతా కూడా చేతులెత్తేసింది. అయితే పరిశుద్ధ లేఖనం ఏమి చెబుతుందో మనం ధ్యానించి ఆ యొక్క వాక్య భాగంలో మనం ధైర్యపరుచుకుందాం. చూద్దాం, ఏమిటి ఈ మరణము, ఈ మరణ యొక్క స్థితి ఏమిటి, మరణానికున్న ముఖ్యత్వం ఏమిటి, ఎందుకు ఈ మరణానికి ప్రపంచము భయపడుతుంది అని ఆది నుండి మనం చూసినట్లయితే ఆది కాండము 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తున్నాం. యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. అవును క్రీస్తుని పిల్లరా, ఈ యొక్క ఉదయకాలమున ప్రభు సములో మనము ధ్యానించిన వాక్య భాగములో ఆది కాలములో ఉన్నటువంటి ఆది మానవుడు అవ్వ ఆదాములకు ప్రభు ప్రేమించి 2 కుమారులు ఇచ్చారు. ఆ 2 కుమారులు కూడా మందిరానికి వెళ్ళారు, బలులు అర్పించారు. ఒకరి బలి అంగీకరింపబడింది, మరొకరి బలి దేవుడు అంగీకరించలేదు. ఆ ద్వేషముతో తన సహోదరుని హత్య చేసినట్లు మనం చూస్తున్నాం. అయితే క్రీస్తునందు పిల్లరా, దేవుని ఆత్మ అతనితో మాట్లాడుతున్నది. అదేమిటంటే ఆయన అంటున్నాడు, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నాడు. నీవెందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావు? ఏంటి, నా యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించలేదు, నా బలి దేవుడు అంగీకరించలేదు
అని నీవు చిత్తముచ్చుకుంటున్నావే, సత్క్రియ చేసిన ఎడల నీ తల ఎత్తుకొనమా. నీవు సత్క్రియ చేయకపోయినట్లయితే పాపము వాకిట. అవును క్రీస్తునందు ప్రియ సంగమా, ఈనాడు దేశమంతటా కూడా ప్రపంచమంతటా కూడా ప్రతి వాకిట పాపమనే మరణం పొంచి ఉన్నది. హల్లెలూయా. అయితే క్రీస్తునందు ప్రియులారా, ఇది మానవుడు ఇక్కడ కూడా గుర్తించలేకపోతున్నాడు. సత్క్రియ చేసినట్లయితే ఆ వాకిటకు పాపమనే ఆ యొక్క మరణము రాదు. నీవు పాపము చేసినట్లయితే నీ వాకిట పాపమనే ఆ మరణము పండుకునే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడి ఈ దినమైన పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నీ వాకిటను ఉన్నటువంటి ఆ యొక్క కరోనా మరణం నీ నుంచి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అంతేకాక క్రీస్తునందు ప్రియులారా, ఈ మరణము ఎందుకు ఎంత అపోస్తలుడైన పౌలు భయపడుతున్నాడంటే దీనికి ఒక సాదృశ్యమైన కార్యాన్ని మనం చూస్తున్నాం. ఇర్మియా ప్రవక్త చెబుతున్నాడు. ఇర్మియా గ్రంథమును 9వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే ఈ యొక్క మరణమును గురించి ఇంకను బాగా చెప్పబడుతుంది. వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఇది వరకు చూసినట్లయితే ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా చిన్న పిల్లలు చక్కగా ఆడుకునేవారు. ఏ ప్రాంతంలో చూసినా యవనస్తులు ఉరుకులెత్తి పరుగులు తీసి ప్రపంచంలో అల్లకల్లోలముగా ఉండేవారు. ఏ స్థలంలో అయినా ఈనాడు చూసినట్లయితే ఎక్కడ నరసంచారం లేదు. హల్లెలూయా. అంతా ఆగిపోయింది. కారణమే వీధులలో మరణము సంచరిస్తుంది. ఎవరైనా ప్రభుత్వాలు ఇచ్చిన ఆజ్ఞ మేరకు ఆ కవచాన్ని ధరించకుండా, చేతులకు క్లోజ్ లేకుండా, ఒక నోటికి ఆ యొక్క మాస్క్ లేకుండా, క్రీస్తునందు ప్రియులారా డిస్టెన్స్ పాటించకుండా ఎవరైనా వెళ్ళారనుకోండి, ఆ కొర్ణము వారితో కూడా వెళ్ళి వారి కిటికీల్లో గుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అంటే ఆనాటి కాలంలో ఇలాంటి కార్యాలు జరిగాయి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు దీని గురించి ఎంతగానో ప్రలాపిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మరణము కిటికీలలో ప్రతి వీధిలో కూడా ప్రవేశిస్తుంది. వీధిలో గుండా అది ప్రవేశించి క్రీస్తునందు ప్రియులారా పట్టణాలు వ్యాపించి ప్రతి ఇంటికి వ్యాపించి ప్రతి కుటుంబంలో చిన్నలు పెద్దలను కూడా ప్రాణ నష్టము కలుగు చేస్తుంది. క్రీస్తునందు ప్రియులారా, కాబట్టి ఇట్టి మరణము నుండి ఎవరు మనల్ని విడిపించగలరు? ఈ దినము ఈ యొక్క వీధుల్లో వెళ్ళటానికి లేదు, ఒకరినొకరు కలవటానికి లేదు, ఒకరినొకరు చూడటానికి లేదు. ఇలాంటి మరణకరమైన స్థితి నుండి ఎవరు మనల్ని విడిపించేది అని ఒకవేళ నీవు నేను కూడా ఒకవేళ ఆనాటి ఇశ్రాయేలు ప్రజల యొక్క మొరలాగా మనం ఇప్పుడు మొరపెడుతూ ఉంటున్నాం. అయితే విలాప వాక్యములో మనం చూస్తున్నాం, క్రీస్తునందు ప్రియులారా ఎందుకు ఇంత భయపడుతున్నారు, ఎందుకు ఈ ప్రజలు ఇంత గొంగోలు పెడుతున్నారు, ఎందుకు ఈ ప్రజలకి ఇంత భీతి భయము అని మనం చూసినట్లయితే విలాప వాక్యములు 1వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తున్నాం. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము శోధిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్న కార్యం ఏమిటంటే ఎందుకు ఇంతగా ఈ యొక్క భక్తులు మొరపెడుతున్నారు అంటే వీధుల్లో జన నష్టమును కలుగు చేస్తుంది. మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ చూసినా జన నష్టము ప్రాణ నష్టము. క్రీస్తునందు ప్రియులారా, ఈ జన నష్టము ప్రాణ నష్టం నుంచి ఎవరు విడిపించగలరు? ప్రభుత్వాలు ఎన్నో ఆజ్ఞలను మేరీ వేశారు, ఎంతో వాళ్ళు భద్రతలు జాగ్రత్తలు కూడా కల్పించారు. కానీ క్రీస్తునందు ప్రియులారా అది విఫలమవుతున్నదే కానీ సఫలమవటం లేదు. దీనివల్ల ప్రాణ నష్టమే కానీ ప్రాణాదాయం జరగట్లేదు. ఒక్కొక్క దినదినానికి కూడా ప్రాణ నష్టం పెరిగిపోతూనే ఉంటుంది. వారు వేసిన అంచనా మేరకు ఏదైనా ఆగిపోతుందేమో అని సకల ప్రయత్నములు ప్రభుత్వం వారు, మన దేశ ప్రభుత్వం ప్రధాని మోడీ గారు ఆ రీతిగానే మనం వసిస్తున్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి ఎలపాడి పనస్వామి గారు, మన యొక్క చీఫ్ మినిస్టర్ గారు, ఇంకా ప్రభుత్వ నాయకులు, డాక్టర్లు ఎంతగానో ప్రాధేయపడుతున్నారు. కానీ క్రీస్తునందు ప్రియులారా అది ప్రతి వీధిని కూడా వ్యాపిస్తుంది, ప్రతి ఇంటి కిటికీని కూడా ఎక్కుతుంది. అంతేకాక అది ఎలా ఉంది అని మనం చూసినట్లయితే క్రీస్తునందు ప్రియులారా
దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తున్నాం. సంఖ్యాకాండము చదువు. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కదా. కనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. క్రీస్తు పిల్లరా, ఇక్కడ ఎవరి పాపాలు వారిని తరిమి పట్టుకుంటున్నాయి. ఈ దినమున క్రీస్తు పిల్లరా బయటికి వెళితే సారు మరణము ప్రతి వారిని తరిమి పట్టుకుంటుంది. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడే అపోస్తలైన పౌలు ఆ రోమా సంఘములు అంటున్నాడు, అయ్యో ఇట్టి ఎంత దౌర్భాగ్యం, ఇట్టి మరణకరము నుండి ఎవరు మమ్మల్ని విడిపించేది. హల్లెలూయా. అయితే క్రీస్తునందు పిల్లరా, ఇలాంటి విలాపములకు ప్రతీపముగా నేను మన ప్రభువును రక్షించి యేసుక్రీస్తు 2020 సంవత్సరమునకు పూర్వము ఈ లోకములో మానవుడిగా జన్మించి మానవ పాప శాపములు తన కల్వారి శిలువలో తాను భరించి ఆయన ఇచ్చిన అభయాశ్రమం నుండి మనం ఇక్కడ చూద్దాం. క్రీస్తునందు పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమును పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించును. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాలమున ప్రభు సన్నిధిలో కూర్చొని ఉంటున్న మీరందరూ కూడా, దూరము దాపులు మీరందరూ కూడా ఒక నియమాన్ని గుర్తించండి. ఆ నియమమునగా మన ప్రభువును రక్షించి యేసుక్రీస్తును నమ్మి బాప్తిస్మం పొందాం. ఆయన రక్తమాంసములో మనము రొట్టె విరుసులోను మనం పాల్పంపులు పొందుతున్నాం. కనుక ఈ యొక్క శరీరమునకు పాపమునకు లోనవు మరణానికి లోనవు ఈ శరీరాల నుండి మృత్యుంజుడై లేచిన యేసుక్రీస్తు యొక్క రక్తము పాప నీవ మరణము నుండి మనల్ని విడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మీ గృహాల్లో మీరందరూ కూడా గుర్తించవలసింది ఏమిటంటే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణం నుండి ఎవరు నన్ను విడిపిస్తారు, నా శరీరాన్ని నీవు శోకిస్తున్నావేమో, నా యేసయ్య నాతో మాట్లాడుతున్నాడు. ఇట్టి పాప మరణం నుండి విడిపిస్తే మన ప్రభువును రక్షించే యేసుక్రీస్తు 2020 సంవత్సరముకు కల్వారి శిలువలో ఆయన 3 మేకలతో కొట్టబడి 5 గాయములు పొంది తలపై ముళ్ళ కిరీటమును ధరించి ఆయన రక్తసిద్ధుడై నీ నా పాపములకు ప్రాయశ్చిత్తమును కలుగు చేశాడు. క్రీస్తు పిల్లరా, అది ఎలా కలుగు చేశాడో కూడా దివ్య వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనములో మనం చూసినట్లయితే మనకు అక్కడ చక్కని యొక్క వాగ్దానము మనకు త్వరితపరుస్తుంది. దేవుని వాక్యము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము మనం చదివినట్లయితే, అక్కడ ధ్యానించినట్లయితే దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఎవరు అతడు? మన ప్రభువు రక్షించి యేసయ్య మన కొరకు క్రీస్తు పిల్లల మనము అతిక్రమం చేశాం, ఆజ్ఞ అతిక్రమిస్తున్నాం. ఈ దినములో కూడా ప్రభుత్వాలు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించకుండా ఆజ్ఞను పాటిద్దాం, డిస్టెన్స్ పాటిద్దాం, మాస్కులు ధరిద్దాం. అంతేకాక శుభ్రంగా చేతులు కాళ్ళు కూడా కడుక్కుందాం. ప్రతి నిమిషంలో కూడా క్రీస్తు పిల్లరా ప్రతి వారిని కూడా మనము జాగ్రత్త కలిగి ప్రతిదీ పాటించి ప్రభుత్వాలు మనకిచ్చిన ఆదేశాలను బట్టి, అంతేకాక మన ప్రభువును రక్షించే యేసుక్రీస్తు ప్రభు వారు మనకిచ్చినటువంటి పరిశుద్ధ లేఖనాలు కూడా మనం పాటించి జాగ్రత్త పడుదాం, ఇట్టి మరణం నుండి తప్పింపబడదాం. ఎందుకనగా యేసయ్య చెబుతున్నాడు, క్రీస్తు పిల్లరా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. మన యేసయ్య క్రీస్తు పిల్లరా గాయపడిన గాయముల చేత, ఆయన తినిన దెబ్బల చేత, ఇదిగో ఇంట్లో కూర్చొని నీకు దూరమున వింటున్న నీకు నాకు మన అందరికి కూడా స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఈ కరోనా నుండి మనకు స్వస్థత ఉన్నదని విశ్వసిద్దాం. ఈ కరోనా వ్యాధి నుండి దేవుడు తప్పిస్తున్నాడు అని మనం విశ్వసిద్దాం, నిరీక్షించుద్దాం. కాబట్టి క్రీస్తు పిల్లల ధైర్యముగా మీరు మీ కుటుంబంలో ఉండాలని ప్రభు పేట కోరుకుంటున్నాం.
లోకములో జరుగుతున్న కార్యాల గురించి కలవరపడకండి. అందుకే నా యేసయ్య మొదటగానే చెప్పాడు యెషయా గ్రంథములో. ఆ రీతిగానే క్రీస్తుల యోహాను సువార్తలో, లూకా సువార్తలో చెప్పబడింది, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. అవును క్రీస్తుల మనమందరము విశ్వాసులము. మనమందరము ప్రభువుని ఎందు విశ్వసించిన వారము, ఆయన రక్తమును విశ్వసిస్తున్న వారము, ఆయన ఎందు నిరీక్షణ కలిగిన వారు కనుక అయ్యో ఇట్టి మరణము నుండి ఎవరు నన్ను విడిపించేదని ప్రలాపించే ఈ ప్రలాపల మధ్య నీవు నేను చెప్పగలుగుదాం. ఒక విశ్వాసిగా, ఒక నిరీక్షణ కలిగిన విశ్వాసిగా మనం చెప్పవలసిన కార్యం ఏంటంటే, నా యేసయ్య ఈ పాపాన్ని శాపాన్ని నాకు రాకుండా కల్వారి శిలువలో 2020 సంవత్సరాలకు పూర్వమే నా కొరకు ఆయన శిక్షింపబడి నా భారమును భరించి నా కొరకు దెబ్బలు తిని నా కొరకు రక్తమును కార్చి నాకు విమోచన అనుగ్రహించాడు. కాబట్టి ఏ తెగులును నీ గుడారమును సమీపిస్తుందని నా యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తులో అట్టి నిరీక్షణ విశ్వాసముతో నీవు నేను కూడా ముందుకు సాగాలని ప్రభు పేట కోరుకుంటున్నాం. ఎందుకనగా మనకు సమయం లేదు కాబట్టి మనము ఉన్న క్లుప్తమైన సమయంలో ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించాలి. కాబట్టి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9 నుండి 11 వరకు చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9 నుండి 11 వరకు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుల ఇటువంటి కరోనా అనేటువంటి యొక్క వ్యాధి ఉగ్రత నుండి మనమందరము కూడా విశ్వాసము ద్వారా రక్షింపబడువారము. హల్లెలూయా. ఈ విశ్వాసముతో, ఈ నిరీక్షణతో మీ కుటుంబములో, మీ భర్తలతో, మీ పిల్లలతో, మీ బంధువులతో ధైర్యముగా ఉండాలని నా యేసయ్య కోరుకుంటున్నాడు. అయ్యో ఈ యొక్క మరణకరమైన వ్యాధిని ఎవరికి వినిపిస్తారని నీవు అనుకుంటున్నావా? 2019-20 సంవత్సరములకు పూర్వమే నా యేసయ్య కల్వారి శిలువలో నీ కొరకు నా కొరకు కూడా ప్రాణం పెట్టి రక్తమును కాచి ఆ పాప శాపముల నుండి నిన్ను నన్ను విడిపించి విమోచించి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ నిరీక్షణ విశ్వాసమును కలిగి క్రీస్తులా నీవు నేను కూడా ఈ యొక్క నిరీక్షణతో, ఈ నిరీక్షణ ఆధారంతో మనం ముందుకు సాగాలి. ఏలయనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అవును క్రీస్తులా మన దేవుడు జీవము లేని దేవుడు కాదు, జీవించుతున్న దేవుడు. ఆయన పాపాన్ని శాపాన్ని మరణించి పాతాళమును జయించి పునరుద్ధానుడై లేచి నేటికి కూడా పరిశుద్ధాత్మ దేవుడిగా జీవిస్తూ మనమును జీవింపజేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. కాబట్టి మనమందరం కూడా నిశ్చయంతో, ధైర్యముతో మీ ఉన్న పాటున మీ ఇళ్లలో మాతో కూడా ఏకీభవించి ఈ యొక్క గీతాన్ని మీరు ఆలాపించాలని మీరు ఏకీభవించండి. ఎందుకనగా మేము పాడుతుండగా 1 చరణమును 2వ కారి పాడతాం. కాబట్టి గృహాల్లో ఉన్న మీరందరూ కూడా కలిసి ఈ గీతాన్ని ఆలాపించాలని ప్రభు పేట కోరుకుంటున్నాం. గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష, యేసయ్య నామమున ప్రాణరక్ష. గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష, నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. రోగ భయం, మరణ భయం తొలగిపోవును యేసు నామములో. రోగ భయం, మరణ భయం తొలగిపోవును యేసు నామములో. యేసయ్య నామమే నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమే నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల
సురక్ష అపాయమేదియు దారికి రాదు కీడు నగదికి రాదు అపాయమేదియు దారికి రాదు కీడు నగదికి రాదు యేసయ్య నామమే నా ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష యేసయ్య నామము నా ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష పరలోక సేదులు నన్ను కాయును పరలోక తండ్రి నా తోడుండును పరలోక సేదులు నన్ను కాయును పరలోక తండ్రి నా తోడుండును యేసయ్య నామమే నా ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష యేసయ్య నామమే నా ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష యేసయ్య నామము స్తుతించెదము వ్యాధులు పేరులు మరచెదము యేసయ్య నామము స్తుతించెదము వ్యాధులు పేరులు మరచెదము యేసయ్య నామమే నా ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష యేసయ్య నామము నా ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష అవును ప్రియులారా, ఊరు ఉన్న పాటున యేసయ్య నామము మన యొక్క ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము మన ఇంటికి సురక్ష. మీరున్న పాటన మీ ఇళ్లలో ఈ యొక్క పాటను ధ్యానిస్తూ ప్రభువును స్తుతించండి. నీ ఇంటికి గొర్రె పిల్ల రక్తము ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇంటికి ఆ యొక్క పస్కా గొర్రె పిల్ల రక్తము కాసినట్టు ఈ కరోనా వ్యాధి నీ ఇంటికి రాకుండా కాస్తుంది, నీ గదిని కాస్తుంది, నిన్ను కాస్తుంది. కాబట్టి ఇంటికి విశేషంతో ఈ యొక్క వ్యాధి పేర్లు కూడా మనం చెప్పకుండా యేసయ్య నామమును స్తుతిస్తూ ముందుకు సాగుదాం. ప్రభు రాకడికి సిద్ధపడదాం. అతి త్వరలో ఈ ఖురాను మన దేశాన్ని పట్టింది దేవుడు విడిపిస్తాడు. మనందరినీ విమోచించి రక్షించి మరలా మందిరములో కూడి ఏకీభవించి ప్రభువును ఆరాధించే కృప త్వరలో రాబోతుంది. కాబట్టి అందరూ విశ్వసించి నిరీక్షించి మీ కుటుంబాల్లో క్లుప్తముగా మీరు మోకరించినట్లయితే ప్రార్థించి ఆరాధన ముగించుకుందాం. ప్రభువా, ఈ యొక్క ఉదయకాలమున అయ్యా మేము ఏకీభవించి ప్రార్థించలేకపోయినా అయ్యా అదుగో తండ్రి, నీ యొక్క ప్రియబిడ్డలు మేము అందరము కూడా తండ్రి మీరు దూరమునకు దాపునకు దేవుడు అని తండ్రి వారి వారి గృహాల్లో వీక్షిస్తుండగా ప్రతి వారితో మీరు మాట్లాడినందుకై సంతోషిస్తాం. మీరు మాట్లాడే దేవుడు అయ్యా, మీరు ధైర్యపరిచే దేవుడు నాయనా, మీరు తప్పించే దేవుడు, విడిపించే దేవుడు, రక్షించే దేవుడు నాయనా. అయ్యా మీరు తండ్రి ఈ దినమును కూడా మా యొక్క ప్రియ విశ్వాసాల కుటుంబాలన్నీ రక్షించండి. వీక్షిస్తున్న దూరము దేశాల్లో వింటున్న మా ప్రియులందరి కుటుంబాలను వీక్షించండి అయ్యా. ప్రతి కుటుంబం గదికిన తండ్రి ఏ కుటుంబం సమీపించకుండా ఏ బాధను చొచ్చకుండా ప్రభా కంచె వేసి కాపాడి రక్తంలో భద్రపరచండి, నీ రాకడికి సిద్ధపరచండి ప్రభా. నీ చిత్తమైతే మరలా మేమందరం కలవటానికి నీ నామను స్మరించే కృపను దయచేయమని ఇంతవరకు నడిపించే దేవుడు ఇక ముందు కూడా మాకు ఇమ్మానుయేలుగా మాతో ఉండమని మా కొరకు తిగిరాలని యేసయ్య శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నా ప్రాణమా యెహోవాను సమీపించుము, నా అంతరంగము సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను సమీపించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ, మన ప్రభువును రక్షక యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, కాపుదల, భద్రత మీ గృహాల్లో ఉన్న ప్రతి స్థలములో ఉన్నటువంటి విశ్వాసులకు పరిశుద్ధులకు మన అందరికీ సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా మనము బేస్తువారం కలుసుకుందాం. ప్రభు మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. మీరందరూ క్షేమంగా ఉండండి. దేశము కొరకు, నాయకుల కొరకు, పట్టణాల కొరకు ప్రార్థించండి. ప్రభు మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.